ఇప్పుడు మావిగన్ జోకర్ గా జగన్ మిగిలారని సెటైర్లు వేశారు. మన అక్క మళ్ళీ వచ్చిందండి వయ్యారి. షర్మిల ఎక్కడ మళ్ళీ దించాడు చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ బాగా తెలుగుదేశం వాళ్ళకి కింద నుంచి పై దాకా గుచ్చుకుంటా ఉన్నట్టుంది. మావిగన్ గుచ్చుకోగానే ఒక్కొక్కరిని వదులుతా ఉన్నాడు రంగంలోకి. మన బీవీ రాఘుల రంగంలో దించుతాడు, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లేదంటే నిన్న వచ్చేటప్పటికి షర్మిల గారిని రంగంలో దించుతాడు. ఏమొచ్చి మావిగన్ అంటే జోకర్ అని మాట్లాడుతుంది. మావిగన్ అన్నాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళు జోకర్ అయ్యారు. ఇప్పుడు ట్రోల్ చేసిన చంద్రబాబు నాయుడు మావిగన్ కూడా సిఆర్డీఏలో ఉందంటున్నాడు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. మరి జోకర్ అయింది ఎవడు? మహిళల మీద ఏబిఎన్ రాధాకృష్ణ అనేటటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమ్మా షర్మిల నోరెందుకు మెదపలేదమ్మా? చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిలేదా? మహిళల మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తా నీకు పర్లా. భార్యలని ఏదైతే చెల్లెళ్ళగా భావించి కట్టుకున్న దాన్ని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేయమని మాట్లాడుతుంటే గొప్ప మహిళవమ్మ. దాని గురించి మనం నో రియాక్షన్. ఎంతకంటే దిగజారమన్న ప్రతిసారి నువ్వు దిగజారిపోతూనే ఉన్నావు షర్మిల గారు. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద నువ్వు మాట్లాడలా. నువ్వు ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో, మావిగన్ అనేటటువంటి దాన్ని ప్రజల్లో చర్చ జరగనీయకుండా ఉండటానికో నీలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి ఏదైతే రంగంలోకి దింపుతూ ఉంటాడు. నువ్వు వచ్చావంటే ఆటోమేటిక్గా నర్రెడ్డి సునీత కూడా అపోలోలో ఖాళీగానే ఉంటుందిగా. రేపు ఆమె వస్తుందేమో. వచ్చి మా నాన్న వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు, మళ్ళీ స్టార్ట్ చేసేది పురాణం. ఎందుకు? దస్తగిరి కూడా ఖాళీగానే ఉన్నాడు. ఆ దస్తగిరి చేత కూడా పెట్టించిన ప్రెస్ మీట్. ఈ మధ్య సెటిల్మెంట్లు తక్కువ ఉన్నట్టున్నాయి. ఏదో మీరు సెటిల్ చేసుకోండి, డబ్బు ఇస్తే ప్రెస్ మీట్ పెడతాడు కదా.